విజయ్ సేతుపతి మూవీస్ చూడాలంటే హీరోగా చూడాలంటే అంత ఇష్టం ఉండదన్నమాట. ఒక విలన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇది విజయ్ సేతుపతి 50th మూవీ. సింపతి పక్కన పెట్టేసి విజయ్ సేతుపతి మీద మీరు 50 రూపీస్ పెట్టినా, 100 రూపీస్ పెట్టినా, 200 రూపీస్ పెట్టినా సినిమా అనేది నిజంగా అంత చాలా బాగుంది. ఒక ఎఫర్ట్ పెట్టండి. అట్లీస్ట్ ఒక్కడన్నా ఒక 10 మంది గ్రూప్లో ఒక్కడన్నా ఒక టికెట్ తీసుకొని సినిమా చూడండి. ఆ ఒక్కడే మిగిలిన 9 మందికి చెప్తాడు. సినిమా నిజంగా అంత బాగుంది. సినిమా యాక్చువల్గా ఎక్కువ ప్రమోట్ చేస్తే బాగుంటుంది. సినిమా అంత మస్ట్ వాచ్ వర్డిక్ట్. ఫ్యామిలీ ఎలివేషన్స్ అనేవి లేదండి. లైక్ అంటే ఇది స్టోరీ అనేది చాలా డైరెక్టర్ స్క్రీన్ ప్లే అయితే నేను చూసిన 2024 మూవీస్లో టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఉంది. ఫిల్మ్ మేకర్స్కి కానీ అండ్ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే ఇది 100% బాగా నచ్చే సినిమా. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఒక్కడైనా ఈ సినిమాకి చూడండి. ఖచ్చితంగా అట్లన్నా ఈ సినిమా ఎక్కువ రన్ అవుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు పోవాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. విజయ్ సేతుపతి ఏం పోయినాంలే, ఏదన్నా సినిమాలో మెయిన్ విలన్గా చేస్తే అప్పుడు పోవచ్చులే అని అనుకుంటాం. కానీ బట్ ఒక్కసారి రండి. 50th మూవీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే సినిమా ఇది. డిసప్పాయింట్మెంట్ అయితే ఒక్కడు కూడా పోడు. స్క్రీన్ ప్లే అంత టాప్ నాచ్ ఉంది. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంటారు మూవీ. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. నాట్ జస్ట్ తెలుగు. ఇప్పుడు ఎమోషన్స్ అనేవి తెలుగు అయినా తమిళ అయినా ఎక్కడ ఏ లాంగ్వేజ్కి అయినా ఒక్కటే ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. సో 100% గివ్ ఇట్ అ ట్రై. ఒకడైనా వెళ్ళి చూడండి. ఈ సినిమాని వీలైనంత ఎక్కువ ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చేసి అలా వెళ్ళిపోతే థియేటర్స్లో 2-3 రోజుల్లో అది సినిమాలు తీసే వాళ్ళకే కొంచెం చాలా డిస్కరేజ్గా ఉంటుంది. కాబట్టి మస్ట్ వాచ్ ఫిల్మ్. ట్విస్ట్ బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ అది ఎవరికి చెప్పొద్దన్నారు. సినిమాలో కూడా అదే చెప్పారు స్టార్టింగ్లో. ఎవరికి చెప్పొద్దు. తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా? ఎవరు తెలుగు యాక్టర్స్కి పెద్ద ఎక్కదండి. ఇటువంటి సినిమాలు అనేది తెలుగులో రావు. మన తెలుగులో గొప్ప దర్శకులు ఉన్నా కానీ ఇటువంటి స్టోరీస్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇటువంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ మిస్ అవుతారు. కనీసం డబ్బింగ్లో అన్నా వచ్చింది కాబట్టి ఇది ఎంజాయ్ చేయటం బెటర్ అండి ఇష్టపడేవాళ్ళు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? మూవీ పర్లేదండి, బాగుంది. అవునండి, విజయ్ సేతుపతి గారి యాక్టింగే బాగుందండి. అంటే వేరే వాళ్ళ మీద కూడా పెద్ద ఫోకస్ చేయలేదు. ఓన్లీ ఈ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మీదే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా క్లైమాక్స్ కానీ, ట్విస్టులు కానీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ చాలా నచ్చిందండి. కామెడీ అవునండి. ఓన్లీ ఫర్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే. స్టోరీ నార్మల్ స్టోరీ అండి. స్టోరీ ఫుల్ స్టోరీ అనేది చెప్పడం నార్మల్ ఎప్పుడు జరిగే థ్రిల్లర్లానే ఉంది. మెసేజ్ అనేది లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ అండి. అంటే ఇట్లా చేయకూడదు లేడీస్ని అన్న మెసేజ్ తప్పితే మెసేజ్ పరంగా చూడటం కాదండి సినిమా. ఓన్లీ యాక్టింగ్ బాగున్నాయని చెప్తున్నారు కదా రివీల్ చేసేటప్పుడు. అంటే ఫస్ట్ నుంచి డబ్బా అంటారు, తర్వాత పాపని చూపిస్తారు కదా. ఆ ట్విస్ట్ ఎలా అనిపిస్తుంది? ఆ ట్విస్ట్ అదే అండి. లాస్ట్లో వచ్చి ఆ లక్ష్మి స్టార్టింగ్ నుంచి కూడా విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ ఒక ఫాదర్ రోల్ ప్లే చేశాడు. లక్ష్మి ఒక చిన్న అమ్మాయికి. లాస్ట్లో వచ్చేసే ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఒక డబ్బా అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఒక సస్పెన్స్లో పెట్టారు. ఆ డబ్బా ఏంది లక్ష్మి అని స్టార్టింగ్ ఎండింగ్ వరకు తీసుకొచ్చారు ఈ సస్పెన్స్ని. కాకపోతే వెరీ స్లోగా నరేషన్ కానీ చెప్పే విధానం కానీ చాలా స్లోగా ఉండటం వల్ల, సినిమా ఫేజింగ్ కానీ స్లోగా ఉండటం వల్ల ఈ ఆసక్తి అనేది కోల్పోతాం. అంతకుమించి దీంట్లో పెద్ద చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ లేవు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. బీజిఎం సూపర్గా ఉంది. పోలీసులది ఏం లేదండి. జస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు, ఇట్లా నా లక్ష్మి పోయిందని. ఒక చిన్న వాళ్ళ రోల్ అంతా వాళ్ళు చేశారు. మొత్తం పోలీసులది ఏం లేదు. ఒక విలన్ కూడా ఒక పోలీస్ అని లాస్ట్లో తెలిపోయిద్దండి. ఒక విలన్ కూడా ఒక 3 విలన్లో ఒక పోలీస్ అనేది తెలిపోయిద్దండి. నేను ప్రీ రిలీజ్ అన్ని చూసాను. కాకపోతే ఇప్పుడు నేను హరోం మన మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఐఎమ్ స్టిల్ బాస్కింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ తెలుగు స్టేట్స్ బీయింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అంటే మన తెలుగు భాష ఎగ్గింది. సో ఏంటంటే ఇప్పుడు నేను హరోం ఇవన్నీ నెక్స్ట్ ఏమో అన్నీ చూసాక కూడా మన విజయ్ సేతుపతి గారి అది మన ఎందుకంటే మనకి తమిళ సినిమా తెలుగు సినిమాలు కాదు, సౌత్ ఇండియన్ సినిమా గ్రేట్. మన రజనీకాంత్ గారు తమిళ్లో అంత బిజీ ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాలు కష్టాల్లో ఉన్నాయని వచ్చి ఇక్కడికి వచ్చి దాసరి నారాయణరావు గారు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు మన తెలుగు భాష నేర్చుకున్నా, వీళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు. వీళ్ళ బాధల్లో ఉన్న
వీళ్ళ బాధల్లో ఉన్నారని చెప్పి రజనీకాంత్ గారు, వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ గారు ఎలాగో మనం హెల్ప్ చేశారో, మన తెలుగు సినిమాలతో పాటు కంటెంట్ ఏదైనా సరే అందులో విజయ్ సేతుపతి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్స్. ఎందుకంటే ఆయన క్రియేటివ్ జీనియస్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీక్ అయితే కంపల్సరీ చూస్తాను. సినిమా అయితే అదిరిపోద్ది. ట్రైలర్స్ అది కూడా చూసాము. దీంతో పాటు ఈ వీక్ రిలీజ్ అయిన హరోం హరా మన సుధీర్ బాబు గారిది, మన ప్రొడ్యూసర్స్ బ్లెస్సింగ్, మన రజనీకాంత్ గారి కన్నా ముందే మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ ట్రైలర్ అదిరిపోయింది. దాంతోపాటు ఏవమ్మో ఇంకా లక్కీగా అంటే ఈ ఫ్రైడే వెరీ ప్రెషియస్ ఫ్రైడే. ఎందుకంటే మన 3 వీక్స్ వరకు గడ్డుగాలం పాలిటిక్స్ ఐపీఎల్. దీంతో మంచి కంటే హరోం హరా అవ్వచ్చు, మహారాజా అవ్వచ్చు, ఏవమ్మ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ షాప్ అనే ఆ సినిమా కూడా వచ్చింది, మ్యూజిక్ అనేది. అందులో జూన్లో అంటే మ్యూజిక్ రావడం చాలా హ్యాపీ. మన బాలసుబ్రహ్మణ్యం గారు, మన మాస్టర్ ఇళయరాజా గారు వీళ్ళ పుట్టినరోజులు కూడా జూన్ మంత్లోనే. సో ఏంటంటే మ్యూజిక్, కీప్ మ్యూజిక్ అండ్ మాతృభాష, అవర్ కల్చర్, తెలుగు ఇండియన్ కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్ ఇన్ అవర్ హార్ట్స్. ఆల్ ది బెస్ట్ టు ద మేకర్స్ ఆఫ్ మహారాజా. మహారాజా ఎవడంటే మహారాజ్ డబ్బులు ఉన్నాయని చెప్పి మొన్న రీసెంట్గా చూసాం కదా, బలాలైపోయిన వాళ్ళు కాదు. మన సాటి మనిషిని గౌరవించినాడు. మన మాతృభాషతో పాటు పరాయి భాషను కూడా అది ఈక్వల్గా పంచాడు మహారాజా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.